సో మార్నింగే ఈరోజు లెగ్సేసి నేను ఇమీడియట్గా తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసేసాను. సో సేమియా ఉప్మా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అది త్వరగా అయిపోతుంది కదా, జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. తర్వాత సేమ్ టైంలో అది అవ్వగానే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. సో రైస్ అండ్ నేను చేసేది పులావ్ అనమాట. సో పులావ్లో క్యాప్సికమ్ వేసాను, క్యారెట్ వేసాను, ఆలు వేసాను. సో తర్వాత ఇంకేంటి, నేను తులసి ఆకులు అప్పుడు నేను ఎయిర్ డ్రై చేస్తానని చెప్పాను కదా, అది వేసాను. అండ్ పలావ్లో పసుపు వేద్దు, కానీ అందులో పసుపు కూడా వేసాను. ఈ మధ్య పసుపు ఎక్కువ వాడతాం, జనరల్గానే ఎక్కువ వాడతాము. సో బయటికి వెళ్ళాలని చెప్పేసి తొందరగా చేసేసాను అనమాట. సో ఇక్కడ మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళి వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తెచ్చారు. సో దాన్ని వాషింగ్, సో సాల్ట్ వేసి బాగా కడిగేసి ఒక 3-4 సార్లు సో ప్రతి ఒక్క కూరని సపరేట్గా కడిగేసి అలా పెట్టేస్తాం అనమాట. ఒక 3-4 టైమ్స్ బాగా కడిగేసి బయట తెచ్చి పేపర్స్ మీద ఆరబెట్టేస్తాము. సో ఫ్యాన్ కింద అయితే ఏంటి అని అంటే ఒక 2-3 అవర్స్ తర్వాత డ్రై అయిపోయాక మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో అలా వాళ్ళ పని చేస్తూ ఉంటే నేను కుకింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఈరోజు అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది బయటికి. ఐ థింక్ ఆఫ్టర్ 40 days నేను బయటికి వెళ్ళాను. తర్వాత ఇది కొన్ని గ్రాసరీస్ ఏవైతే తెచ్చామో దానిని కూడా తూడ్చేసి, అదొక క్వారంటైన్ ప్లేస్ అనమాట, ఒక 2-3 days అక్కడ పెట్టేసి తర్వాత మేము యూజ్ చేస్తాం. సో మీరు ఏది తెచ్చుకున్నా చాలా బాగా కడుక్కొని తర్వాత ప్లాస్టిక్ ఉంటే తూడ్చుకొని పెట్టుకోండి. సో ఇక్కడ నా పలావ్ అవుతుంది. సో పలావ్లో ఇంకా రైస్ మిక్స్ చేశాను. సో మన ఇన్స్టెంట్ పలావ్ అయిపోయింది. చాలా బాగుంటుంది, కొంచెం స్పైసీగా అయింది. సో బట్ అదర్వైజ్ ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఎప్పుడన్నా మనం త్వరగా బయటికి వెళ్ళాలి అని అనుకుంటే ఇది చేసేయచ్చు. అన్ని వెజిటబుల్స్ ఉంటాయి, ఇది ఉంటాయి. సో ఇది అనమాట ఆరబెట్టుకుంది మా వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకున్నవన్నీ. సో ఒక్కొక్కటి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం. తర్వాత వి స్టార్టెడ్. సో బయటికి ఈరోజు ఇన్ని రోజుల తర్వాత వెళ్తే పాపోయ్ చెప్తాను ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చాము. సో కొన్ని షాప్సే ఓపెన్ ఉన్నాయి, అంటే బేసిక్ గ్రాసరీ స్టోర్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇక ఇందాక మీరు చూసింది కొబ్బరి బొండాలు, సో అలాంటివి ఉన్నాయన్నమాట. సో నేను అనుకున్న దానికన్నా కొంచెం ట్రాఫిక్ ఉంది, కానీ పోలీస్ మొత్తం ఉండడము, చెకింగ్ చేయడము, ఇది ఒక షాప్ ఉంది. సో అది అయితే చేస్తున్నారు. సో జనాలు రావడం, కొంచెం ట్రాఫిక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుంది అని చెప్పేసి. సో మా హస్బెండ్ కూడా ఇంత దూరం ఎప్పుడు వెళ్ళలేదు. సో ఆల్మోస్ట్ 1 hour పట్టేది మాకు, ఆల్మోస్ట్ 20-25 minutesలో మేము రీచ్ అయిపోయాము. సో ఒక బ్యాంకు పని మీద అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది, అన్అవాయిడబుల్. సో అందుకనే వెళ్ళామన్నమాట. కానీ జనాలు చాలామందే ఉన్నారు. సో అందరూ కొనుక్కోవడానికి గ్రాసరీస్ దగ్గర చాలా లైన్ ఉంది. తర్వాత ఫ్రూట్స్, వెజిటబుల్స్ దగ్గర ఉంది. సో వేరే షాప్స్ అయితే నేను ఓపెన్ ఉండడం నేను చూడలేదు. సో ఆల్మోస్ట్ కొన్ని చోట్ల చాలా మటుకు బ్యారిగేట్స్ పెట్టి చెకింగ్ చేయడము చాలా చేస్తున్నారు. సో ఇక్కడ బ్యారిగేట్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ పోలీస్ వాళ్ళు చెక్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ అండ్ పోలీస్ వాళ్ళు. సో ఆల్మోస్ట్ హాఫ్వే వచ్చేసాము. సర్ప్రైజింగ్ ఏంటి అని అంటే, కొంతమంది ఇంటర్నల్గా తిరిగే వాళ్ళు మాస్క్స్ 2-3 చూసాను నేను, పెట్టుకోకుండా తిరుగుతున్నారు. సో అందుకేనేమో పోలీస్ వాళ్ళు ఏంటి అని అంటే మాస్క్ కంపల్సరీ ఫైన్ వేస్తున్నారు. మీరు కార్లో ఉన్నా కూడా మీరు మాస్క్ పెట్టుకొనే వెళ్ళాలన్నమాట. సో అది కంపల్సరీ. ఇలాంటి జాగ్రత్తలు మనం ఈ టైంలో
చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మీరు ఎక్కడ వెళ్ళినా, కార్లో ఉన్నా, ఒక్క నిమిషం బయటికి వెళ్ళినా మాస్క్ వేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు బయటికి వెళ్ళాల్సి వస్తుంది, తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవి కొనుక్కోవాలి. తర్వాత మేము ఆఫ్టర్ 40 days ఏదో ఒక చిన్న పని పడింది, దానికోసం వెళ్ళాము. సో తప్పదనమాట. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మనతో శానిటైజర్ క్యారీ చేయాలి. సో మాస్క్ ఎప్పుడు వేసుకోవాలి. సో ఇక్కడ కూడా బ్యారికేడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా డౌట్ వచ్చిన వాళ్ళని స్టాప్ చేస్తున్నారు. పక్కన పోలీస్ వాళ్ళు ఉన్నారు చూడండి, చెక్ చేస్తున్నారు. మమ్మల్ని ఒక చోట స్టాప్ చేశారు. సో మేము పని మీద వెళ్తున్నాం, బ్యాంకు వెళ్తున్నాము అని డాక్యుమెంట్స్ చూపిస్తే మమ్మల్ని పంపించారు. సో మీరు ఎక్కడ వెళ్తున్నా, మీకు ఏమైనా పని మీద వెళ్తుంటే ఆ సర్టన్ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా ప్రూఫ్స్ కానీ తీసుకెళ్ళండి. లేకపోతే మీ వెహికల్ సీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్నెసరీ లాక్డౌన్ పీరియడ్ అంతా వెహికల్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో రత్నదీప్ దగ్గర ఫుల్ రష్ ఉండింది, చాలామంది ఉన్నారు అక్కడ రత్నదీప్ దగ్గర. సో ఇలా కంప్లీట్ స్టోర్స్ అన్నీ క్లోజే ఉన్నాయి, ఎక్సెప్ట్ ఓన్లీ గ్రాసరీ స్టోర్స్, ఇలాంటి రత్నదీప్ ఇలాంటి స్టోర్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అయితే బాగా పెట్టారు. ఎందుకంటే మేము ఇంటి దగ్గరే తెచ్చుకుంటాం కాబట్టి ఇవన్నీ మేము చూడలేదన్నమాట ఇన్ని రోజుల నుంచి. ఇక్కడ ఇంకోటి బాలాజీ అని ఇది ఒక స్టోరు. సో అక్కడ కూడా ఫుల్ రష్ ఉండింది, చాలామంది జనాలు గ్రాసరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు తీసుకోవడానికి. అండ్ కొన్ని చోట్ల రోడ్స్ వేయద్ది, ఆ పని జరుగుతూ ఉంది. సో ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని టీఆర్ఎస్ గవర్నమెంట్ హైదరాబాద్ అంతా రోడ్స్ అన్నీ వేసిందనమాట. సో అది వీ కుడ్ సీ దాట్. సో కొన్ని చోట్ల వేశారు, కొన్ని చోట్ల ఇంకా వేస్తున్నారు, కొన్ని చోట్ల ఇంకా ఇన్కంప్లీట్ ఉంది. బట్ మెయిన్ రోడ్స్లో ఏదైతే ఉందో అది అక్కడంతా వేశారనమాట, కొత్త రోడ్స్. సో ఇదంతా బంజారా హిల్స్. ఇది GVK 1. ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది, బట్ అదర్వైజ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ట్రాఫిక్ కొంచెం ఉండింది. మేబీ మనలాగే అవసరం ఉన్న వాళ్ళు బయటికి వచ్చి ఉండొచ్చు. బట్ పోలీస్ వాళ్ళు అయితే చాలా స్ట్రిక్ట్గా చెకింగ్ చేస్తున్నారు. సో బీ వెరీ కేర్ఫుల్ మీరు బయటికి వెళ్ళినప్పుడు. 1-2 RTC బస్సెస్ కనిపించాయి అంతే, అదర్వైజ్ ఓన్లీ పర్సనల్ వెహికల్సే ఉన్నాయి. లేకపోతే నాకు ఇవి RTC బస్సెస్ కూడా నాకు కనిపించలేదు. ఇంటర్సిటీ ట్రాన్స్పోర్ట్ కూడా నాకు అసలు కనిపించలేదు, అదొక్కటి కనిపించింది. వైన్ షాప్స్ ఓపెన్ ఉన్నాయి అండ్ వైన్స్ షాప్ దగ్గర క్యూ కూడా చూసాము. సో అన్ఫార్చునేట్. సో ఇక్కడ కరోనా నుంచి, కోవిడ్ నుంచి మనము వీఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఇట్. అండ్ నిన్న వైజాగ్ ఇన్సిడెంట్. బట్ కొంతమంది ఇలా వైన్ షాప్స్ దగ్గర లైన్స్ కట్టడం, 2-3 షాప్స్ దగ్గర చూశాను. సో మొన్న నిన్న న్యూస్లో చూపించిన దాన్ని ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ నిన్నటంతా రష్ లేదేమో, బట్ స్టిల్ పెద్ద క్యూజే ఉన్నాయి వైన్ షాప్స్ దగ్గర. బేసిక్గా జనాలు ఫుడ్ లేక ఇదవుతున్నారు అండ్ వైన్ షాప్స్ ఓపెన్ అయ్యాయి. సో ఇక్కడ ఫైనల్లీ వి రీచ్డ్ అండ్ దాట్స్ మై లుక్ అనమాట. ఫుల్ మాస్క్ పెట్టుకొని సో మీరు కార్లో వెళ్తున్న మాస్క్ కంపల్సరీ, అది కూడా చెక్ చేస్తున్నారు, లేకపోతే ఫైన్ వేస్తారు. సో కార్లోనే ఉన్నాం కదా అని మాస్క్ పెట్టుకోకుండా ఉండద్దండి. సో మాస్క్ పెట్టుకోండి. అండ్ బయట ఎంత ఎండ ఉంది అని అంటే, నాకు దిగాలంటే ఒక 2-3 minutes పట్టింది కార్లోంచి. ఇట్ వాజ్ సో హాట్. సో ఫైనలీ వర్క్ అయిపోయింది. సో వీఆర్ హెడ్డింగ్ బ్యాక్. సో ఇంటికి వచ్చేయడానికి బయలుదేరుతున్నాము. ఎండ చూసారా, చాలా బీభత్సంగా ఉంది.
సో కార్లో వచ్చాక ఫస్ట్ థింగ్ శానిటైజ్ చేసుకోవడం. సో అలా కెమెరా పట్టుకొని అది శానిటైజర్ తీసుకోవడానికి రాకపోతే మా హస్బెండ్ అన్నారు పక్కన పెట్టుకొని ఫస్ట్ శానిటైజ్ చేసుకున్న తర్వాత ఫోన్ పట్టుకొని. సో అది అనమాట అయితే మాట్లాడుకుంటున్నాం. అండ్ దెన్ వి స్టార్టెడ్ బ్యాక్. ఎక్కడికి వెళ్ళినా మీకు ఆ శానిటైజర్ అనేది మేము ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళినా కూడా బ్యాంక్ లోపల కూడా ఇచ్చారు ఎంటర్ అవ్వగానే శానిటైజర్. తర్వాత వచ్చాక కూడా మేము కార్లో శానిటైజ్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఎంత ఉంది అని అంటే సిగ్నల్స్ కూడా పడుతున్నాయి. సో మీడియం రేంజ్లో అయితే ట్రాఫిక్ ఉంది రోడ్స్ మీద. ఈవెన్ వెన్ హైదరాబాద్లో రెడ్ జోన్ ఉన్నా కూడా ట్రాఫిక్ అయితే ఉంది. చూస్తున్నారు కదా వెహికల్స్. అన్ని షాప్స్ క్లోజ్ ఎక్సెప్ట్ నేను చెప్పినట్టు వెజిటబుల్స్, గ్రాసరీస్, ఫ్రూట్స్ అవి ఓపెన్ ఉన్నాయి. అండ్ అన్నిటికంటే ఎక్కువ వైన్ షాప్ దగ్గర జనాలు ఉన్నట్టున్నారు. అగైన్ అనుకుంటేనే చాలా బాధేస్తుంది అనమాట. నేను మా హస్బెండ్ అదే మాట్లాడుకున్నాం కార్లో. సో మైగ్రెంట్ వర్కర్స్ ఎంతమంది అసలు ఫుడ్ లేక ఎంత అవస్థపడ్డారు. అండ్ పీపుల్ ఆర్ స్పెండింగ్ మనీ ఆన్ దీస్ థింగ్స్. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక వైన్ షాప్ అండ్ దెన్ ద క్యూ. సో కొన్ని ఏరియాస్లో కంప్లీట్గా సీజ్ చేసేసారు. సో చూస్తున్నారు కదా, ఇట్స్ ఆల్ సీజ్డ్ సెక్షన్ అనమాట. సో ఆల్మోస్ట్ వీఆర్ దగ్గరలో ఉన్నాము ఇంటికి. సో వచ్చేసాము. సో ఇది ఈరోజు నా వ్లాగ్. నేను ఇందులో కనిపించలేదు, బట్ స్టిల్ నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను అన్నది నేను ఈరోజు ఈ వీడియో చేశాను. సో ఇది నా పలావ్ రెసిపీ. ఎప్పుడన్నా వీలైతే నేను మీకు షేర్ చేస్తాను. అండ్ లెట్ మీ నో ఈ వీడియో ఎలా ఉందో. ఒకవేళ మీకు హెల్ప్ఫుల్గా ఉంటే థమ్స్ అప్, గివ్ ఇట్ థమ్స్ అప్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేయడం మర్చిపోద్దు, అండ్ షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోద్దు. మీకు నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి, ఎందుకంటే నాకు తెలుస్తుంది అండ్ ఐ కెన్ కీప్ ఇంప్రూవింగ్ మై కాంటెంట్. సో లెట్ మీ know how was this video, and thank you for watching and see you in my next video.